తల్లిపాల ప్రాముఖ్యత. పుట్టిన బిడ్డకు సాధారణమైన ప్రసవం అయితే గనక అరగంటలోపు తల్లిపాలు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది తల్లిపాలు ఇవ్వకుండా ప్రీలాక్టల్ ఫీడ్స్ అంటాం. అంటే తేనె గాని, ఆవు పాలు, గేదె పాలు గాని, కొన్ని నాటు వైద్య మందులు గాని, దానివల్ల బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తల్లిపాలు మొట్టమొదటి 3 రోజుల్లో వచ్చే పాలను కొలెస్ట్రాల్ అంటే చనుబాలు అంటాం. ఇవి అత్యంత పోషక విలువను కలిగి ఉంటాయి. శక్తిని అధికంగా ఇచ్చేటువంటి, జబ్బును తట్టుకునేటువంటి, వ్యాధుల బారి పడకుండా కలిగేటువంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. యాంటీబాడీస్ రిచ్, మోర్ డబ్ల్యూబీసీ ఉంటాయి. ఇంకోటి అంతేకాదు, పేగు ఎదుగుదలలో ఉపయోగపడడం కాకుండా అలర్జీ నుంచి కాపాడడం కాకుండా జరుగుతుంది. ఇంకా విటమిన్ ఏ అనేది అత్యధికంగా ఉంటుంది. దీనివల్ల ఎపిథీలియం రీజనరేషన్ అంటే ఈ రిపేరింగ్ మెకానిజం అంటే అవి బాగా జరుగుతుంది. ఇంకోటి ఈ కొలెస్ట్రాల్ పాలు ఫస్ట్ 24 గంటల లోపు చాలా తక్కువగా వస్తాయి. ఒక 30 ml మాత్రమే వస్తాయి. చాలా మంది ఏమంటారంటే చాలా తక్కువగా పాలు వస్తున్నాయి, పాలు సరిపోవట్లేదు, పాలు రావట్లేదు అని చెప్పి తల్లిపాలు పట్టడం మానేస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే చాలా తక్కువగానే వస్తాయి పాలు. అలా ఫస్ట్ 3 రోజుల్లో, రెండో రోజు 3 రోజులు పెరుగుకుంటూ వస్తే 3 రోజుల తర్వాత వచ్చే పాలు రంగు గాని అవి గాని మారటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలు చాలా మంచి పాలు. అవి తక్కువగానే వస్తాయి, ఎక్కువ సార్లు ఇవ్వాల్సి ఉంటుంది.